హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ వచ్చేయండి. మన గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్నాను. తెల్లవారితోనే ఈ వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండల కాలం వచ్చేసింది కదా, కొంచెం ఎండ వచ్చిందంటే అస్సలు నీళ్లు పట్టలేను. పైకి వెళ్ళి చాలా తీవ్రంగా ఉన్నాయి తిరుపతి, రేణిగుంట ఏరియాలో ఎండలు. అటు సైడ్ మీరందరూ చూసే వాళ్ళ ప్రాంతాలు ఎలాగున్నాయో ఏమో, కానీ ఇక్కడ చూడండి. ఇప్పుడైతే నేను 6:30, 7 లోపల పైకి వెళ్ళాను, టెర్రస్ పైకి వాటర్ పడదామని మొక్కలకి. ఒక్క రోజు కానీ పట్టలేదంటే అలాగా వడలిపోతున్నాయి ఫ్రెండ్స్. మొక్కలన్నీ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఎండలు. ఇవన్నీ చూడండి. ఇటు సైడ్ అయితే మెడిసినల్ వాల్యూ ప్లాంట్స్, రాఖీ పూల మొక్క, రకరకాల మొక్కలన్నీ కలిపి విడివిడిగా ఉండేవి ఇంతకుముందు, అన్నీ కలిపి పెట్టేశాను ఇప్పుడు. మొన్నంతా వర్క్ జరిగింది కదా ఫ్రెండ్స్, పెయింట్ కొట్టారు. ఇదంతా ఫ్లోరింగ్ మీదంతా వాటర్ కిందకి దిగకుండా పెయింట్ కొట్టించారు ఇంట్లో వాళ్ళు. ఇక్కడ చూడండి, చిరాగ్గా ఉందని ముడి పైకి పెట్టేశాను. జుట్టంతా చూడండి. మొక్కలైతే మునగ మొక్కలు, మందార మొక్కలు, మల్లె మొక్కలు ఇవన్నీ ఇటు సైడ్ వచ్చేసాయి, పెద్ద పెద్ద బకెట్లు ఇవన్నీ కూడా. మన గార్డెన్లో వర్క్ చేస్తూ ఉంటే, నీళ్లు పడుతూ ఉన్నా, ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నా అసలు టైమే తెలియదు ఫ్రెండ్స్. ఈ వయసులో మనకి ఏదో ఒక వ్యాపకం అంటే, మనకు అంటే మీరు చిన్నపిల్లలుగా ఉండొచ్చు, నా కోసం చెప్తున్నాను. ఈ వయసులో నా వయసు వాళ్ళకి ఇలాంటి వ్యాపకాలు ఉండడం తప్పనిసరి ఫ్రెండ్స్. ఏదో ఒకటి అనేది వర్క్ ఉండాలి అనేది నా అభిప్రాయము. హెల్త్ ఎలాగున్నా సరే ఒక రొటీన్ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నామనుకోండి, మన హెల్త్ గురించి కూడా కొంత టైం మర్చిపోతూ ఉంటాము. మొక్కలు చూడండి, పూలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కొమ్మల్లో. ఇక్కడైతే నేను ఈరోజు ఉదయం సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, కొన్ని చిక్కుళ్ళు ఉంటే చిక్కుళ్ళు వేసాను ఫ్రెండ్స్. బీన్స్ ఉంటే బీన్స్ వేసేదాన్ని, బంగాళాదుంప వేసుకోవచ్చు. సేమియా ఉప్మాలు అన్ని వెజిటబుల్స్తో చేసామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తురిమే ఓపిక లేకుండా నేను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను. అంటే మునక్కాయలు కట్ చేస్తాను కదా, అలాగా కొంచెం సన్నగా కట్ చేసి వేసేస్తాను ఫ్రెండ్స్. ఈ క్యారెట్ అయితే నేను, మా మా అమ్మాయి అయితే, మా కోడలు అయితే ఇలాగా తురిమి వేసేస్తారు. నేనైతే ఇలా కట్ చేసి వేస్తూ ఉంటాను. వాళ్ళ ఓపికకి మన ఓపికకి చాలా తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఈ వయసుకు ఓపిక ఉండాల్సిందే, కానీ నాకు అంత తురిమే ఓపిక ఉండదు. రైట్ హ్యాండ్ పెయిన్ కదా. నాకు అప్పుడప్పుడు నా జబ్బులన్నీ మీకు చెప్తూ బోర్ కొట్టిస్తూ ఉంటాను కదా. సో సారీ ఫ్రెండ్స్ అండ్ పిల్లలు. ఇక్కడైతే నేను సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. దోశ తినేవాళ్ళు దోశ, నాకెందుకో ఈరోజు సేమియా ఉప్మా వెజిటబుల్స్ వేసి సేమియా ఉప్మా తిందామనిపించింది. అందుకని కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను, ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి అయ్యేట్టుగా. ఇందులో మీరు గమనించారా, నేనైతే ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు వేయలేదు, ఉల్లిపాయలు తర్వాత సపరేట్గా వేపి ఇందులో నా వరకు తీసేసుకొని దాని తర్వాత వేస్తాను ఫ్రెండ్స్. చెప్తూ ఉంటాను కదా ఉల్లి వెల్లుల్లి తినను అని. ఇదిగోండి, సరిపడిన వేడి నీళ్ళు కెటిల్లో పెట్టాను. అంటే వేడి నీళ్ళు, కరెంటుది కెటిల్ ఉంది కదా, అందులో వేడి నీళ్ళు పట్టి వేడి చేసి ఇందులో పోసేసాను ఫ్రెండ్స్. మూత పెట్టేసి సిమ్లో పెట్టామనుకోండి నీట్గా ఉడికిపోతుంది. ఇక్కడైతే ఆనియన్స్ సపరేట్గా వేపుతున్నాను. ఉప్మా చూడండి, ముగ్గురికి ఈజీగా సరిపోతుంది కదా ఫ్రెండ్స్. అలాగ ప్రిపేర్ చేసి నా వరకు సపరేట్ చేసి అందులో ఆనియన్స్ కలిపేస్తాను. మిగిలిన వాళ్ళు కావాలంటే ఇంకేదైనా చేసుకోవచ్చు. నాకు నచ్చింది నేను చేసేసాను. ఇక్కడైతే కందిపప్పు, మునగాకు, రాగి ముద్ద చేస్తున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు మన లైవ్కు ముందే నానబెట్టేశాను. అంటే లైవ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 10:30, 10 లోపు నానబెట్టేశాను. ఇది నానిన తర్వాత త్వరగా ఉడికిపోతుంది. మట్టి పాత్రలో చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, మునగాకుకు ముందు కందిపప్పు ఒక 80% ఉడికిన తర్వాత మునగాకు పెట్టాను. మునగాకులో పసుపు వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ తక్కువైంది, అందుకని వాటర్ వేసాను ఫ్రెండ్స్. అందులో ఎండుమిర్చి పొడి చేసి, అంటే అమ్మ అలా చేసేవాళ్ళు, ఎండుమిర్చి రోట్లో వేసి దంచి అందులో వేసేవాళ్ళు. నేనైతే మిక్సీ పట్టి వేసేస్తున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అంతకంటే కూడా కొంచెం మెత్తగా వేస్తాను. దాంట్లో ఉడికేటప్పుడు ఉప్పు కూడా వేసేసాను కదా ఫ్రెండ్స్. మీతో మాట్లాడుతూ ఏదేది వేస్తున్నాను వేసేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి కదా, అలా చెప్పలేకపోతున్నాను. ఇక్కడ పోపులో అయితే ఎండుమిర్చి వేశాను, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేశాను ఫ్రెండ్స్. అంతే, ఇంకేం వేయలేదు.
ఇదైతే ఉడికిపోయింది. రాగి ముద్దకి రాగి పిండి కూడా జల్లించి వేశాను ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని డౌట్‌తో జల్లించి అలాగ వేశాను. ఉడికిన తర్వాత ఈ పప్పు మెదిపే కవ్వం ఉంటుంది కదా, దాంతో ఇటు తిప్పించి, ఇవన్నీ అమ్మ పనులు ఫ్రెండ్స్. అమ్మ ఇలా చేసేవాళ్ళు. అదే విధంగా ఈ వయసులో కూడా నాకు అమ్మ నేర్పిన పాఠాలు, అమ్మ నేర్పిన సూచనలు, టెక్నిక్స్ అవన్నీ మర్చిపోలేకపోతున్నాను. ఇదిగోండి రాగి ముద్ద ఇలాగ తయారైంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ రాగి ముద్ద. నేనైతే బాగా మెత్తగా ఉడకబెడతాను. కొందరైతే అన్నం కొంచెం అలా కనిపించేట్టుగా చేస్తారు. ఇదిగోండి మునగాకు ఫ్రై, రాగి ముద్ద సూపరో సూపర్. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.